బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి అక్కడ కార్యక్రమాలకి అడ్డుపడుతున్నారు. అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమాలకి మంత్రి గారు రాకముందే తనే చేయాలి అంటూ అడ్డుపడుతున్నందున కాంగ్రెస్ కార్యకర్తలు మహీపాల్ రెడ్డిని అడ్డుకున్నారు. రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పనులు పూర్తి కాకముందే రోడ్డుని ప్రారంభించారు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి. దీంతో మంత్రి దామోదర్ రాజనరసింహ వచ్చాక రోడ్డు ప్రారంభించాలని కార్యకర్తలు పట్టుబట్టగా అది కుదరదు, నేనే చేస్తాను అంటూ మహీపాల్ రెడ్డి చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్ని పచ్చిబూతులు తిడుతూ పటాన్చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మహీపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధిష్టానం ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి సంఘటన మీద దృష్టి సారించింది. ఏ క్షణానైనా మంత్రి అక్కడికి వెళ్లే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు ముదిరే అవకాశం కనిపిస్తోంది. పటాన్చెరులో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారు. పనులు పూర్తిగా కాకముందే అక్కడ రోడ్డుని ప్రారంభించేశారు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి. మంత్రి దామోదర్ రాజనరసింహ వచ్చాక రోడ్డును ప్రారంభించాలి అంటూ కార్యకర్తలు పట్టుబట్టినప్పటికీ కూడా వినకుండా కాంగ్రెస్ కార్యకర్తలను ఇష్టారీత్యన దూషిస్తూ ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి రోడ్డు ప్రారంభోత్సవాన్ని చేశారు. దీంతో మహీపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే సమన్వయపరచడానికి కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తున్నటువంటి అంశం. మొత్తానికి పటాన్చెరువులో ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి బాసిత్ పూర్తి వివరాలు అందిస్తారు. బాసిత్. సంగారెడ్డి జిల్లా జిన్నార మండలము బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు పటాన్చెరు ఎమ్మెల్యే గూడా మహీపాల్ రెడ్డికి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. ఐడియా బొల్లారంలో ప్రస్తుతం అయితే కొన్ని పనుల్లో మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనడానికి వచ్చిన ఈ మహీపాల్ రెడ్డిని ఆ కాంగ్రెస్ నాయకులే అడ్డు తగిలి మీరు ఎలా వస్తారు, మా మంత్రివర్యులో పేర్లు ఉంది, మా మంత్రివర్యులు వచ్చిన తర్వాతనే వినాశం చేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుకోవడం జరిగింది. మంత్రి వస్తే నేనున్నాను, నా నియోజకవర్గ పరిధిలో నేను ప్రారంభోత్సవాలు చేస్తాను, మీరు దీన్ని అడ్డుకోవడం ఏందని చెప్పి ఆయన కొంచెం కార్యకర్తల మీద చిరుబురులాడడం జరిగింది. ఎమ్మెల్యే తనదైన శైలిలో చిరుబురులాడితే మేము మా పార్టీ నేతలను మేము ఆహ్వానిస్తాం తప్ప మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు మేము ఆహ్వానించామని చెప్పి కూడా కార్యకర్తలు ఆయన మీద కొంచెం అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే ఈ శిలాఫలకాల మీద కూడా కొన్ని పేర్లు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు సంబంధించిన పేర్లు లేకపోవడం, వాళ్ళకు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని ఆ శిలాఫలకాలను పెట్టడం, ఆ శిలాఫలకాల పేర్లు కూడా మార్చి చేయడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా మారి స్థానికంగా ఉన్న నేతలో నుంచే ఈ వర్గపోరు నడుస్తుంది. ఈ వర్గపోరు కాస్త ఈ రోజు బగ్గుమని చెప్పింది. ఈ బగ్గుమన్న ఈ వర్గపోరు చూస్తే ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పి కొంతమంది నేతలు కూడా ఆందోళన చెందారు. ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బైకట్ చేసి కూడా కొంతమంది తమ ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు సమాచారం అందుతుంది. వెంకట్. రైట్, థ్యాంక్ యూ బాసిత్.
జై తెలంగాణ